స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నెడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అంతా సమకూర్చినందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. జరుగుచున్న ఆరాధనను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకనూ రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణంలో ఉంటున్న ఆటంకాల అభ్యంతరాలన్నింటినీ దూరపరిచి సకాలంలోనికి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. ఆరాధనలోని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను అభిషేకించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా కీర్తన భాగం ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరే మహిమను పొందండి. అయ్యా మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి. అయానికి స్తోత్రమునైనా. వారి యొక్క హృదయ రహస్యములు ఎరిగిన దేవానికి స్తోత్రమునైనా. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. అయానికి స్తోత్రం. ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న అయా భయముతో, భక్తితో, అయా గౌరవముతో, మర్యాదతో మీ సన్నిధిలో ప్రవర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను, నిద్ర శక్తులను ఆటంకపరచు, అభ్యంతరపరచు దుష్టుని యొక్క ప్రతి కార్యములను పునరుద్ధానుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ సమస్తాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తుండగా మీరే మా మధ్యలోనికి దిగి వచ్చి జరిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం. ప్రేమాజ్యము గల తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ పాదాల చెంత చేరిన ఆయన నిన్ను స్తుతించుకొంచుండగా ప్రభువా మా స్తుతులు, మా విజ్ఞాపనలు ఆలకించిన రాజానికి స్తోత్రాలు, వందనాలయ్యా. పాటల ద్వారాగా నాయన నిన్ను గనపరిచి ఉన్నాం ప్రభు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉన్నారు ప్రభు. అందుని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలయ్యా ప్రభు. నీ దీనదాసుడు ప్రభు నీ పక్షాన నిలబడి ప్రభు మాట్లాడబోచుండగా తండ్రి, మానవ మాటలు మరుగుపరిచి నీ మధురమైన మాటలు మా హృదయాల్లో నెమరు వేసుకోవటానికి మీరే కృప చూపండి తండ్రి. నీ స్తోత్రాలు, వందనాలయ్యా ప్రభు. ఏ బిడ్డకి ఏ వాక్ అవసరమో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి తండ్రి. నీ స్తోత్రాలు, వందనాలు. నా చిన్న ప్రార్థన నీ సన్నిధానం చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే గోధుమ గింజ భూమిలో పడి చనిపోయిన ఎడల అది బహుగా ఫలించును. హల్లెలూయా. లేని ఎడల అది ఒంటిగానే మిగిలి ఉండును. ఒక గింజ భూమిలో వేస్తే ఆ భూమిలో పాతిపెట్టిన గింజ అది చనిపోతుంది. చనిపోయిన తర్వాత దాంట్లో నుంచి చిన్న మొలక బయటకు వస్తుంది. ఆ మొలక మొక్క అవుతుంది. ఆ మొక్క చెట్టు అవుతుంది. ఆ చెట్టు శాఖోపశాఖలుగా కొమ్మలు కొమ్మలు విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. విస్తరించినటువంటి కొమ్మల నుంచి పూత వస్తుంది. పూత పట్టిన ఈ చెట్టు పిందె వస్తుంది. పిందె వచ్చినటువంటి ఆ చెట్టు పిందె కాయగా మారుతుంది. ఆ కాయ
ఫలమై ఫలిస్తుంది. కాబట్టి కాయ ఫలించాలి అంటే అది పండై అనేక మంది తినటానికి తృప్తిగా వారి దాహం, వారి ఆకలి తీరుస్తుంది. దీనికి మొదట ఈ విత్తనం భూమిలో పడిపోయిన ఈ విత్తనం పూర్తిగా చనిపోయిన తర్వాత దాంట్లో నుంచి మెల్లిగా మొలక బయటకు వస్తుంది. ఈ మొక్క ఒక్కొక్కరు పైకి వస్తుంది. ఈ విత్తనం ఏమైపోయింది అని అంటే ఈ 2 బద్దలు 2 పక్కల 2 ఆకులాల బయటకు వచ్చేసేస్తుంది. ఇది పూర్తిగా కనపడకుండా భూమిలో కనుమరిగిపోయింది. తర్వాత ఇది మెల్లిగా మొక్కయి నెమ్మదిగా ఆకులు వచ్చి అలాగా విస్తరిస్తూ అభివృద్ధి పొందుతూ వస్తుంది. అలాగనే యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం పాత జీవితానికి చనిపోయాం. పాప లోకంలో మనం చనిపోయాం. ప్రభు బిడ్డలుగా కొత్త జన్మ ఎత్తాం. మనం దేవునిలో నూతన జన్మ అవతారం ఎత్తాం. మనం నూతన సృష్టిగా మారిపోయాం. ఇప్పుడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తం కొత్తవాయను. కాబట్టి మనం పాతవన్నీ గతించిపోయినాయి. ఇప్పుడు మనం నూతన సృష్టిగా మారిపోయాం. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి జన్మించాం. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు పాత ఆలోచనలు, పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత తలంపులు అవన్నీ పాతవి ఉండేవి. అవన్నీ పోయినాయి. ఇప్పుడు మనం నూతన సృష్టిగా మారాం. హల్లెలూయా. నూతన సృష్టిగా మారినటువంటి మనం ఆయన కోరుకునేది ఏంటంటే, మంచి వ్యవసాయకుడైనటువంటి దేవుడు మన నుంచి ఆశించేదంటే మనం ఎదగాల, మనం అభివృద్ధి పొందాల, శాఖోపశాఖలుగా విస్తరించాల, వర్ధిల్లాల, మనం విస్తరించాల, మన అభివృద్ధి పొందాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉంటాడు. మనం ఫలించటం వల్ల మన పండ్లు తిని అనేక మందికి ఆకలి తీరాల, మన వల్ల అనేక మంది బాగుపడాల, మనకు వలన అనేకులకు మేలు జరగాల, మనం అనేకులకు ఆకలి తీర్చువారిగాను, అనేకులను ఆదరించేవారిగాను, అనేకులకు దారి చూపించే వారిగా మనం ఉండాలి. కాబట్టి దేవుని ఆశ ఏంటంటే నీవు బహుగా ఫలించాలి. ఆమేన్. అందుకే ఆశీర్వదిస్తూ దేవుడు అంటున్నాడు, అవ్వాదామును ఆశీర్వదించి మీరు విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమి అందంతటా నిండవని ఆశీర్వదించటం మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి మనం అన్ని విషయాల్లో విస్తరించాల, అభివృద్ధి చెందాల. ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగి అభివృద్ధి పొందాల. ముందు ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఎదుగుతామో, ఆత్మీయంగా వర్ధిల్లుతామో, ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే అభివృద్ధి పొందుతామో అప్పుడు ఆటోమేటిక్గా శరీర విషయాల్లో కూడా విస్తరిస్తాం, అభివృద్ధి పొందుతాం, ఆశీర్వాదంగా ఉండగలుగుతాం. అందుకే భక్తుడు అంటాడు కదా, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లిన కొద్దీ అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి అని తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ అంటాడు. నీవు శారీరకంగా కాదు, ముందు ఆత్మీయంగా విస్తరించాలి. ఆత్మీయంగా అభివృద్ధి పొంది విస్తరించిన రీతిగా శారీరకంగా కూడా నీవు అన్ని విధాల అభివృద్ధి పొందాలి అని కోరుకుంటున్నాడు. అవును ప్రియులారా, దేవుడి కోరిక ఏంటంటే మనం మొదటగా ఆత్మీయంగా విస్తరించాల, అభివృద్ధి చెందాల, వర్ధిల్లాల. అభివృద్ధి చెందాలి అని అంటే మొదట మనం చేయాల్సింది ఏంటంటే, ఈ శరీరం పూడ్చిపెట్టబడుతుంది. బాప్తీసంలో మనం పూడ్చిపెట్టబడుతున్నాం, క్రీస్తుతో కూడా తిరిగి మరలా లేస్తున్నాం. అది నూతన సృష్టి, అది నూతన జన్మ. అందుకే యోహాను సువార్త 3:3 మనం చూస్తాం, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. కాబట్టి మనం నూతనంగా, దాన్ని నూతన జన్మ అంటారు, కొత్త జన్మ. పక్క వాళ్ళని అడగండి, నువ్వు కొత్తగా జన్మించావా, పాతగానే ఉన్నావా, కొత్తగా జన్మించావా?
నూతన సృష్టిగా మారావా? నూతన సృష్టి, క్రొత్త సృష్టి. నువ్వు నూతన సృష్టిగా మారాల. నూతన సృష్టి అంటే, కొత్త జన్మ అంటే శారీరకంగా అమ్మ కడుపులో నుంచి వచ్చాం, అది శరీర జన్మ. ఇప్పుడు రెండవ జన్మ. ఈ రెండవ జన్మ అంటే మనం ఆత్మీయంగా జన్మించటం, ఆత్మలో జన్మించటం. అంటే పాత జీవితంలో ఉన్నదే జన్మ పాపం కడగబడింది. బాప్తిస్మంలో పాత శరీరం, పాత పద్ధతులన్నిటికీ సమాధి చేయబడ్డాం. బాప్తిస్వం ద్వారా సమాధి చేయబడ్డాం. ఇంక పాత ఏది మన జీవితంలో కనపడకూడదు. నూతన సృష్టిగా మారాల. కొత్త జన్మను ఎత్తాం. ఇప్పుడు కొత్త జన్మ ఎత్తిన మనం నూతన సృష్టిగా మారిపోయాం. ఇక పాతవి ఏవి ఉండకూడదు. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. పక్క వాళ్ళని అడగండి, అన్నీ కొత్త అయినాయా? కొన్ని మాత్రం కొత్త అయినాయి, కొన్ని మాత్రం అక్కడక్కడ ఉన్నాయా? అడగండి. అన్నీ పోయినాయి, కానీ అలా అది ఒక్కటి ఉంది. ఏంటిది? అదే పక్కన కోపం వచ్చుద్ది. హల్లెలూయా. అక్కడక్కడ పోయినాయిలే, కానీ అన్నీ పోయినాయి, పాత అన్నీ పోయినాయి, కానీ కొన్ని మాత్రం ఉన్నాయి. అక్కడక్కడ ఏదన్నా చూసినప్పుడు 10 రూపాయల డబ్బులు వస్తాయి అంటే ఒక అబద్ధం ఆడదామని ఆ 10 రూపాయల కోసం ఏదో ఒక అబద్ధం న్యాయంగా జీవిత లాభం రాదని అక్కడక్కడ కొంచెం అబద్ధం, అది ఒక్కటే సావల. హల్లెలూయా. దాన్ని కూడా సంపాలి కదా మరి. సమస్తము క్రొత్తవైపోవాల. హల్లెలూయా. అన్నీ చచ్చిపోయినాయిలే, కానీ నాలో ఏమి లేవు, అన్నీ మానేసా. కాకపోతే పక్క వాళ్ళు ఎవరన్నా బాగుపడుతున్నారంటే, వాళ్ళు కొత్తగా మంచి డాబా బాగా కట్టారు అంటే, వాళ్ళు ఫ్రిడ్జ్ వచ్చింది, వాళ్ళు కూలర్ తెచ్చుకున్నారు, వీళ్ళకి ఏందో కొత్తగా ఏందో కొనుక్కొచ్చుకున్నారు, బండి తెచ్చుకున్నారు, వాళ్ళు ఎవరో ట్రాక్టర్ కొనుక్కున్నారు అంటే కొద్దిగా వారవలేని తనం అప్పుడప్పుడు లేస్తుంటుంది. హల్లెలూయా. సహించలేను, కొద్దిగా తట్టుకోలేను. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు బాగున్నారు అని అంటే, వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే చూసి వారవలేను. అది ఒక్కటే ఉంది నాలో, లేదు, అది కూడా మారిపోవాలి. హల్లెలూయా. అన్నీ కొత్తవి కావాలి. పాతవి సమస్తము పాతవన్నీ పాతి పెట్టాలి. కొత్త సృష్టిగా నువ్వు మార్పు చెందాలి. ఆమేన్. నూతన సృష్టిగా నువ్వు ఎప్పుడైతే మారుతావో, నూతన సృష్టిగా నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో, అప్పుడు నువ్వు ఫలించటం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నూతన సృష్టిగా నువ్వు కొత్త జన్మ ఎత్తాలి. చాలామంది బాప్తిస్మం అయితే తీసుకుంటారు, కానీ పాతవి అక్కడే ఉంటాయి, పాతి పెట్టరు. హల్లెలూయా. పాతవి ఏమేమి ఉంటాయి? పాతవి అక్కడే ఉంటాయి. ఏమేమి ఉంటాయి? మా అమ్మాయి లేకుండా ఉంది, మంచి రోజు ఎప్పుడు చూసి ఇంటికి తీసుకురావాలి. అత్తవారింటి కాడ ఉంది, అమ్మగారింటికి ఏదో పొద్దుెదురా సొక్కెదురా ఏంటిది అంటమ్మా విక్టోరియమ్మ, ఏదో ఎదురు వెనకాల ఉంటే తీసుకురారంట. ఏంటిదమ్మా వెంకటరత్నమ్మ గారు? సొక్కెదురైనా పొద్దుెదురా ఏదో ఉంటే అవి అట్టాటి కొన్ని పట్టిస్తారు. హల్లెలూయా. అమ్మేయ్, బల్లి పడిందే, నీళ్ళు పోసుకో. ఎందుకని? నీళ్ళు పోసుకుంటే దోషం పోద్ది. అయ్యో, బంగారం పట్టుకో. ఎందుకని? బంగారం పట్టుకుంటే బల్లి పడింది కదా, దోషం అంటింది కదా, అప్పుడు తగ్గిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా. అదేంటి మళ్ళీ ఈ సిద్ధాంతాలు ఏంటి అంటే, ఒకప్పుడు పాత జీవితంలో పాటించావు, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న నూతన సృష్టిగా మారావా? ఏడ మారింది? నలుగురు దారిన నడుస్తుంటే నేను ఆ దారినే కదా నడవాల్సింది. హల్లెలూయా. 19 ఏళ్ళు అయినాయి, పిల్ల పెద్ద మనిషి కాల, ఏదేదో చేస్తున్నారు, కానీ ఎవడి వల్ల కాదు. పెద్ద మనిషి కావాలంటే, పిల్ల పుష్పవతి కావాలంటే దేవుడు చేయాలా? ఏం అర్థం కాని స్థితి. ఏడుస్తా ఉండి, ఏ బాయ్ తోటి పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేశారు, నీ కూతురు పెళ్లి చేయవా? చదువుకుంటుంది కదయ్యా, అందుకని తర్వాత చేస్తాలే అంటున్నాడు.
హల్లెలూయా. అసలు ఆ సంగతి ఏంటంటే 19 ఏళ్ళు వచ్చినా కానీ పిల్ల పుష్పావతి గాల. ఒకరోజు నేను అటు వెళ్తా ఉంటే కనిపించి, అన్న నా పిల్ల సంగతి ఎవరికి చెప్పుకునేది, 19 ఏళ్ళు వచ్చిన పెద్ద మనిషి అవలా, కొంచెం ప్రార్థన చేయరాదా, ఆ బిడ్డ పెద్దదైతే పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్నా. ఈ మగవాళ్ళు సెంటర్లో కనపడ్డ అందరూ అడుగుతుంటే ఏం చెప్పాలా అర్థం కాక బాధతో ఉన్నా నేను. కొంచెం ప్రార్థన చేయ. సరే ప్రార్థన పంపించయ్యా. గుడిసెలో పాకలో ఉన్నాం మనం. పాకలో వాళ్ళ అమ్మమ్మ తీసుకుని వచ్చింది. ప్రార్థన చేసినాక దేవుని మహాకృప ఆదివారం వస్తూ ఉన్నారు. 4 నెలలు వచ్చింది. 4వ నెలలో శుభవార్త అందింది. హల్లెలూయా. తెల్లవారగ తలికే 5:30 కల్లా వాళ్ళ అమ్మమ్మ వెళ్ళి కూర్చుంది. ఏమండి పంతులు గారు ఎదవ చచ్చిందానా, ఎంత చీకట్లో వచ్చి నిద్ర లేపుతావేంటే, తెల్లారినాక పో. సరేలేండి అట్టగేలే. 5:30కే పోయి లేపేసింది పంతులు గారిని. పంతులు గారు సరే 7ంటికో 8ంటికో మళ్ళీ పోతే ఆయన లేచి కూర్చున్నాడు. ఏంటమ్మా ఎలా పొద్దు ఏమీ ఉండదా, ఎప్పుడు పడితే అప్పుడు రావటమేనా, నిద్ర లేక తలకు వచ్చి గొడగొడగా తలుపు కొడతావు నువ్వు, ఏమైంది నీకు చెప్పు. కాదండి పంతులు గారు, మా అమ్మాయి రాత్రి పెద్ద మనసు అయ్యింది, అది మంచి గడియలో అయిందో చెడిపోయిన గడియలో అయిందో చెబుతారని అందుకు వచ్చాలండి. సరే మీ అమ్మాయి పేరు చెప్పు. పలానా. సరే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు పంతులు గారు తిరిగేసాడు. ఎన్నింటికి అయింది అసలుకి? రాత్రి 11:35 అయ్యో చెడిపోయిన గడియలో మీ అమ్మాయి పెద్ద మనిషి అయింది కాబట్టి శాంతి చేయిస్తే కానీ బాగా అయిపోతుంది. చెడిపోయిన గడియ మంచి గడిగా మారిపోద్ది. మరి ఎట్ట చేయాలి గారు? శాంతి చేయాలమ్మా చెబుతులా. మరి ఎంత ఖర్చు అయింది? 10,000 ఏమో ఫీజు అయింది, 2,000 ఏమో దినుసులు ఖర్చు అయింది. ఆ దినుసులు రాస్తాను తెచ్చుకోపో. దినుసులు తెచ్చుకుంది. 10,000 ఫీజు చేతిలో పెట్టి 2,000 దినుసులన్నీ తెచ్చి పెడితే ఆయన శాంతి చేసేసాడు. అంతే సంగతులు. ఇంకా ప్రార్థనకు రావట్లా. హల్లెలూయా. ప్రార్థనకు వస్తే అమ్మ కలిపి చెరుపు అన్నీ కలిపి చేస్తున్నావా, ఏంటి అది అట్టెట్టు చేసావు నువ్వు అని అంటానేమోనని ప్రార్థనకు రావట్లా. పూర్తిగా మానేసింది. 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. హల్లెలూయా. 4 నెలలు అయింది. హల్లెలూయా. 5 నెలలు అయింది. హల్లెలూయా. రాటల్లా. సంవత్సరం అయిపోయింది. ఏం అర్థం కాల. చివరికి ఒకరోజు వచ్చి, అయ్యగారు కొద్దిగా ప్రార్థన చేయండి. ఏమ్మా ఏం చేసేది, మా ముదనష్టపతి మా ముసలిది పోయి పుష్పావతి అయిన సంగతి తీసుకెళ్ళి పంతులు గారికి చెబితే శాంతి చేయాలన్నారు. చేశారు. మరి ఇంకేం పెళ్లి చేయొచ్చుగా. ఏం చేసేది పెళ్ళి? సంవత్సరం అయింది, ఇంతవరకు ఇంకా 2 లేదు 3 లేదు. ఆ రాత్రి ఏదో కొద్దిగా కనపడిందిగా, సంతోషంగా ప్రార్థన తీసుకొస్తే దేవుడు ఆశీర్వదించిన దాన్ని కాలదనినట్టు తన్నేసా. పంతుల దగ్గరికి వెళ్ళి ఏదో ఆచారాలు ఏంటేంటియో చేసి దేవునికి విరోధంగా చేస్తే అంతటితో ఆగిపోయింది. ఇంకా 2 లేదు 3 లేదు, సంవత్సరం అయింది ఇంతవరకు. మళ్ళీ ఇంక మీకు తెలిసిందే, ఇంకేం చెబుతాం. ఇంక మళ్ళీ డేటు లేదు, నెల సరి లేదు, ఏమీ లేదు, ఆగిపోయింది. ఏడుతా వచ్చింది. సప్పు అయిపోయిందన్న కొంచెం ప్రార్థన చేయవా. నన్ను కాదు అడిగేది, నేను కాదు, మీ బిడ్డ జీవితంలో చేసే అద్భుతం దేవుడు చేస్తాడు. దేవుడిని అడుగు, క్షమాపణ పొరపాటైందని ప్రార్థన చేస్తే దేవుని మహాదయ వల్ల ఆ మరుసటి నెల నుంచే స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, కాపురం సాఫీగా సాగిపోతుంది. అవసరం తీరిందిగా, మళ్ళీ అడ్రస్ లేదు. ఇంకెందుకు, బాగానే ఉందిగా, తగ్గిందిగా. హల్లెలూయా. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, అట్టాటి ఏమన్నా నువ్వు కూడా కలిపి చెరిపి ఏమన్నా చేస్తున్నావా? ఆత్మీయ జీవితంలో ఎదగకుండా అట్టాటి కార్యాలే నీ జీవితంలో అభ్యంతరాలు, ఆటంకాలు. ఇంక మిగతా ఒక్కొక్క విషయం వివరించి చెప్పనక్కర్లా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాళ్ళేదో పోతును కోసుకున్నారు, ఫంక్షన్ చేసుకున్నారు, వాళ్ళ దేవుడికి పెట్టుకుని
పరిచయస్తుడు కాబట్టి రమ్మన్నాడు. అయ్యో, విగ్రహానికి అర్పించింది దీన్ని తినకూడదు, కొలుపులని అదేదేదో మొక్కుబడులని చెల్లించుకుంటుంటే రాకూడదు అంటే మొక్కమాటం లేకుండా చెప్తే మళ్ళీ పిల్లవాడుగా ఫ్రెండే కాదంట్ల, బెస్ట్ ఫ్రెండు, ప్రేమతో పిలిచాడు. వాళ్ళు ఎప్పుడో దేవరకో ఏదో దేవతకు మొక్కుకున్నారు. మొక్కుబడి తీసుకోవటానికి పొట్టేళ్ళను పట్టుకెళ్ళి బలిసిన పొట్టేలు తీసుకెళ్ళి కోసి వండి భోజనం పెట్టుకొని వద్దాం అక్కడే అని చెప్పి కొండా సట్టి అన్నీ వేసుకొని పోతున్నాను. నువ్వు కూడా రా బెదరు. హల్లెలూయా. నేను ప్రార్థనకు పోతున్నాగా, ప్రార్థన పోతే ఏమైంది? ఒక పూట మాతో కలిసి సంతోషంగా ఒక ముద్ద తిని అంతను వస్తావు, రాదు పొట్టేలా బాగానే ఉంటుందిగా. నేను ఒక్కనే వచ్చాను, ఇంకా నలుగురు తెచ్చానా? తీసుకురా. ఏం పొట్టేలు మొత్తం మేము ఇంటి వాళ్ళు ఒక్కలు తింటామైంది. వస్తే ఫ్రెండ్లు ఎవరైనా తీసుకురా. ఏం బెదరో నువ్వు కూడా వస్తావా? ఇక్కడ ఫంక్షన్ అంట. హల్లెలూయా. ఫంక్షన్ అంట. హల్లెలూయా. ప్రభు బలలో చెయ్యి వేసేవారు, దేవుని శరీరాన్ని తిని దేవుని రక్తం తాగేవారు, దేవుని బల్లలోది తీసి తినేటువంటి వ్యక్తి దయ్యపు బల్లలోది తినవచ్చా తినకూడదా? పక్కన అడగండి. నేను రాను అంటే ఆయన ఫీల్ అవుతాడు, బాధపడతాడు, ఏడుస్తాడు. మా ఫ్రెండ్ ఆయన. ఇప్పుడు స్నేహం అది ఎప్పటి నుంచో మేము కలిసిమెలిసి ఏ పనికి వెళ్ళినా ఎక్కడైనా బాగా ఉంటాం. ఆయన ఇష్టం అది, ఆయన నమ్మకం అది, మన నమ్మకం మనది. హల్లెలూయా. దానివల్ల ఏమన్నా ఇబ్బంది అంటావా? పక్క వాళ్ళు అడగండి. దానివల్ల ఏమన్నా ఇబ్బందా? హల్లెలూయా. తిండిపోతూ అయితే కత్తి గొంతుకు అడ్డం పెట్టుకో. ఒక పూట తిన్నా దానివల్ల నీకు వచ్చి ఒరిగేది ఏం లేదు. హల్లెలూయా. కావాలంటే 4 కేజీలు తెచ్చుకొని కడుపు నిండా తిని కుటుంబం అందరు సంతోషంగా తినొచ్చు కదా. ఎందుకు? అది దేవునికి విరోధమైన విగ్రహానికి అర్పించిన దానిని తిని నీవెందుకు నష్టపోతావు? హల్లెలూయా. హల్లెలూయా. మనుషులను సంతోషపెట్ట చూసి నువ్వు దేవుని దుఃఖపెట్టిన వ్యక్తి అవుతావు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగకుండా, నువ్వు ఎదగాల, ఫలించాలా, అనేకులకు నువ్వు ఆకలి తీర్చే వ్యక్తిగా, అనేకులను ఆదరించే వ్యక్తిగా, అనేకులను ఓదార్చే వ్యక్తిగా, ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఉండవలసిన ఎదిగి వారిలో ఒంటరి అయిన వాడు 10 వందల అవ్వాల. విస్తరించాల్సిన నీవు ఆగిపోతుంది, అక్కడితోటే ఆగిపోతుంది. నీ ఇల్లు జరిగేలకే అంతంత మాత్రంగా ఉంటే పక్కన ఏడ్చే వాళ్ళకి 10 రూపాయలు కాదు, 1 రూపాయి కూడా ఏమి ఇవ్వగలుగుతావు? ఇల్లు సర్దుకునేలకే సరిపోతుండే. లేదు ప్రియులరా, మనం యేసుని నమ్మిన వారు తలగానే చేస్తాను కానీ తోకగా, పై చెయ్యిగానే ఉంచుతాడు కానీ కింద చెయ్యిగా, ఆరోగ్యవంతులుగానే చేస్తాడు కానీ రోగిష్ఠులుగా ఏడ పొడిచి నొప్పులు, నిన్న ఏడ పొడిచారు, మొన్న ఏడ పొడిచారు, ఇవాళ ఈ పొడు ఏం చేస్తావు? హల్లెలూయా. హల్లెలూయా. అవసరమా? ఎవరివి? విలువ పెట్టి కొనబడినా దేవుని బిడ్డవి. దేవుని బిడ్డగా నీకు ఈ పరిస్థితి ఏంటి? ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, విస్తరించటం లేదు. అనేకులకు ఇచ్చేవాడిగా దేవుడు ఉంచాలనుకుంటే ఇట్లాంటి చిన్న చిన్నవి, కొద్ది బలహీనతలు, చిన్న పొరపాట్లు, చిన్న తప్పిదాలు చేసి నీ ఎదుగుదల ఆగిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు విస్తరించలేకపోతున్నావు, అభివృద్ధి పొందలేకపోతున్నావు. ఎదజిమ్మి విస్తరించిన వారు గలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రతనకు లేమిడికి వచ్చిన వాళ్ళు కూడా కలరు. హల్లెలూయా. చేలో విత్తనాలు ఎదజిమ్మితే, బస్తా గింజలు చేలో జిమ్మితే ఎన్ని బస్తాలు పండుతాయి? 1 బస్తా నారు పోతే, సాంబయ్య ఎన్ని బస్తాలు పండుతాయి అయ్యా? సాంబయ్య 1 బస్తా నారు పోసాం, ఎన్ని ఎకరాలు వేసుకోవచ్చు? 3 ఎకరాల మీద ఎన్ని ఒడ్లు వస్తాయి?
100 వస్తాయి. హల్లెలూయా. వద్దులే మట్టిలో పోతాం, నాకు మనసు ఒప్పుకోవట్లేదని మూట కట్టి మూలన పెట్టాం బస్తా వడ్లు. ఎన్ని పండుతాయి అయ్యా? ఏమీ రావా? అయ్యే వంటయా? అవి కూడా ఏడంటాయి, కోళ్ళు తినంగా, ఎలికలు తినంగా, ఇంకెన్ని మిగిలేదు ఎన్నో ఉన్నాయి, కాస్తే కూడా పోతా ఉంటుంటాయి. హల్లెలూయా. ఆ ఉన్నాయి కాస్తే పోతాయి. మళ్ళీ పిల్లడు బాగలేదు, చేతులు డబ్బులు, ఏం చేస్తావు? ఉన్నదే ఒక్క బస్తా తిండి, అమ్మాయి తిండికి తర్వాత సంగతి ఉండు. పిల్లడు బాగలేకపోతే ఎంతకు అంతకు అమ్మేసేయి, ఆ బస్తా ఒడ్లు కూడా అమ్మే తీసుకెళ్ళి. మరి చేను పండుద్దా? ఇంకేడా? జమ్మితే 100 బస్తాలు వస్తాయి అంటే ఊరుకో, నీకేం తెలుసు? బురదలో పోతే ఎట్ట? చేలో పోతానంట బురదలో వద్దు. జమ్మితే విస్తరిస్తావు. తగిన దానికంటే తక్కువ ఇస్తే లేమిడి కొత్త, ఇంకొంచెం దరిద్రం, ఇంకొంచెం ఉండే కొద్ది విస్తరించాలి. కానీ అదేంటంట? హల్లెలూయా. దేవుని నమ్ముకున్న, నూతన సృష్టిగా మారిన, కొత్త జన్మ ఎత్తిన నీవు విస్తరించుట దేవునికి ఇష్టం. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, విస్తరిస్తూనే ఉన్నావా? ఎగిరిపోతున్నావా? హల్లెలూయా. మన వాళ్ళ సాక్ష్యం చెప్పమంటే చెప్తారు. ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు, ప్రభుని నమ్ముకున్నప్పుడు మా పరిస్థితి అట్లా ఉంది. యేసుని నమ్మినాక, చర్చికి వచ్చిన తర్వాత, ప్రార్థన ప్రారంభించిన తర్వాత, దేవుని పనికని మేము గుప్పిలి విప్పినాక, దేవుని పని అని మేము కష్టం చేసిన తర్వాత, దేవుని కోసం ఖర్చు పెట్టాక, ఈరోజు మా పరిస్థితి ఇలాగుంది. ఎంత ఆశీర్వాదంగా ఉన్నాం మేము అని చెప్పగలిగిన సాక్ష్యాలు ఈ మధ్యలోనే కొల్లలు ఉన్నాయి. ఆమేన్. అవును, నేను యేసయ్యని నమ్మినప్పుడు, నమ్మక ముందు నా స్థితి కంటే ఇప్పుడున్న స్థితి అభివృద్ధి పొందింది అన్న వాళ్ళు చేయొత్తండి. యేసుని నమ్మక ముందు నీ స్థితి తక్కువగా ఉంది, ఇప్పుడు నీ స్థితి ఆశీర్వాదంగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నాకే పోలేదు, బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అన్నం తినటానికి అంత అన్నం లేదు. సేవ ప్రారంభించాం, చర్చి కాదు కదా, చిన్న పాక గుడిసి కూడా లేదు. ఆ మూలన యాప చెట్టు ఉంటే ఆ చెట్టు నీడన ఆదివారం ప్రార్థన జరిపేది. ఆ సమయంలో వచ్చారు చంద్రబాలమ్మ గారు. దానికంటే ముందే వచ్చారు, చర్చి స్టార్ట్ చేయక ముందే వచ్చారు. పరదా వేసాం, కూర్చోమంటే ఏం చేస్తాం, అందరితో పాటు ఆ పరద పైనే కూర్చుంది, కిందనే కూర్చుని లేచేటప్పుడు ఇట్లా ఆనుకుని పైకి లేకపోతే చెయ్యి పెట్టేసరికి అక్కడ ఒక రౌండ్గా ఉండేది గానుగా. అప్పుడు ఈ కట్టడం కట్టేటప్పటికి ఇసుక సున్నం వేసి తిప్పే గానుగు ఉండేది. ఆ గానుగు అక్కడ రౌండ్గా ఒక గుంట ఉండేది, చుట్టూ గానుగ గుంట. అది పూడ్చలా, కొంచెం పరద వేసేసరికి గమనించాలి. అమ్మగారు అట్లా చేయబెట్టారు, లటక్కన పోయి ఆ గుంటలో చేయబడింది. అమ్మగారు బుర్రంతా చేయి మీద పడి ఇక్కడ మణికట్టు దగ్గర బెనికింది. అయ్యయ్యో నన్ను ఇట్లేపు చూస్తే చెయ్యి నొప్పట్టింది. ఆ చెయ్యి అంతా వాసిపోయింది మణికట్టు దగ్గర. హల్లెలూయా. నీడ అటు జరిగింది కాబట్టి మీరు కూడా ఇటు జరగండి అని చెప్పి జరుపుకుంటా ప్రార్థన చేశాం. హల్లెలూయా. నీడే లేని మా స్థితిని దేవుడు ఈ రోజున నీడ ఇచ్చాడా లేదా? హల్లెలూయా. పాపం బాబురావు, ముట్లూరు బాబురావు పిల్లల్ని తీసుకుని వచ్చేవాడు, మనం సంతానాన్ని. అన్న పిల్లలకు బాగలేదు, ఎక్కడ ఉండేదా? ఉండన్నా, ఏది స్థలం లేదుగా, ఉన్నదే కొద్ది పాక. ఆడపిల్లలందరూ పడుకున్నారు, ఏడ చోటు ఖాళీ లేదు, ఏం చేస్తా? సరేలే అన్న, ఇంటికి వెళ్ళి మళ్ళీ తర్వాత రేపు వస్తాంలే. శనివారం రాత్రి నిద్ర చేస్తానికి స్థలం లేదు, ఇరుకైపోయింది. అలాంటి స్థితి దేవుని మహాదయను బట్టి ఇప్పుడు 100 మంది అయినా పూనుకోవటానికి, ఆదివారం ఆరాధనకి ఏదన్నా బాగలేని వాళ్ళు వస్తే ఉండటానికి వసతి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 కేజీలు వండాం, తలాగు ఇప్పుడు అన్నం పెట్టి కాస్త పప్పుచారు చేసి పెట్టాం.
హల్లెలూయా. ఈరోజు దేవుని మహాదైవుని బట్టి 3 టిక్కీలైనా సాలకపోతే ఈసారి ఇంకొక టిక్కీ గడ వండేసి పెట్టే ఆ పరిస్థితి దేవుడు ఇచ్చాడు. చిమ్ముతా ఉంటే ఏమవుతుంది? కొత్త ఊట వస్తా ఉంటుంటుంది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, శలం సిమ్ముతుంటావా, దాచిపెట్టి కోళ్ళకి ఎలకలకి పెడుతున్నావా? హల్లెలూయా. దాచిపెడితే ఎలకలు తింటాయి, కోళ్ళు తింటాయి, మిగిలిందే నీకు గతి. చిమ్మితే ఎదజిమ్మితే విస్తరిస్తావు. సూత్రం ఏంటంటే ఎదజిమ్ము. హల్లెలూయా. అనవసరమైన వాటికి కాదు. హల్లెలూయా. వ్యర్థమైన ఖర్చులు కాదు. ఒక మంచి పని అనుకున్నప్పుడు దాన్ని విస్తరించటానికి, దానికి ఖర్చు చేస్తానికి, కష్టం చేస్తానికి వెనకాడకూడదు. హల్లెలూయా. ఈరోజు తలాకు ఇక్కడ ఏమన్నా దొరికినాయమ్మా? ఏమొచ్చినాయి? చల్లటి నీళ్ళు. నా నామం పేరట గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చువాడు పరలోకంలో ప్రతిఫలం తప్పకుండా పొందుతాడు. ఆమేన్. మరి ఆ గిన్నెడు తీయటి నీళ్ళేనా, ఉడుకు నీళ్ళు ఇచ్చారా? పక్కన అడగండి, ఉడికి నీళ్ళు తాగారా, సన్నీళ్ళు ఇచ్చారా? మరి సన్నీళ్ళు ఇచ్చారు కదా, తీయటి నీళ్ళే కదా. నిమ్మరసం నీళ్ళు ఇచ్చినట్టున్నారు. మరి ఈ నిమ్మరసం నీళ్ళు తెచ్చిన వాళ్ళు 100 ఖర్చు పెట్టని, 1000 ఖర్చు పెట్టని, వారికి సిమ్మారు కాబట్టి కొత్త ఊట రావాలి కదా. రావాలనా లేదా? మరి తాగి గమ్ము కూర్చుంటే అట్ట? చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించయ్యా, అనేక రెట్లు ప్రతిఫలం ఇవ్వమని చిన్న ప్రార్థన చేయండి. చేతులు ఎత్తుదాం, కళ్ళు మొద్దాం. గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చిన వారి కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, 100 రెట్లు ప్రతిఫలం వారు అనుభవించే కృప దయచేయండి అయ్యా. నిమ్మకాయ ఖర్చు పెట్టి కొనక్కొచ్చి రసం తీసి మాకందరికీ తాపిన వారి కుటుంబాన్ని దీవించయ్యా. తగిన ప్రతిఫలం వారికి ఇవయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు కూడా అట్టటి పని అప్పుడప్పుడు చేస్తుంటావా? హల్లెలూయా. అన్నం వండి పెడుతుంటే అప్పులు అవుతున్నాయి. ఆడొచ్చింది 500 అయితే ఛార్జ్ ఏమో, ఖర్చు పెట్టింది 500 అయితే చేతిలో వచ్చిన సందా 36 రూపాయలే. మరి మిగతా డబ్బులు ఎట్టా? అప్పులలో వచ్చి అడుగుతుండే, అన్నా నీకు ఈ అప్పులన్నీ ఎందుకు కానీ అన్నం పెట్టడం ఆపేయి, వాళ్ళే ఇంటికి పోయి తింటారా అన్న. వద్దమ్మా, మీరు చెబితే నేను అన్నం వండిటం వడ్డీయటం ప్రారంభించలా. దేవుడు ఇచ్చిన ప్రేరేపణతో స్టార్ట్ చేశాను, ఆపలేదు. మీరు చెప్పినంత మాత్రాన, ఏదో కొద్దిగా అప్పులైనంత మాత్రాన. అప్పుడెంత 10 పైసలు, పావలాలు, 10 రూపాయలు తెచ్చేవాళ్ళు అందరూ. హల్లెలూయా. నోటులు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు కాగితాలు తెచ్చేవాళ్ళు తక్కువ. అయినా సరే స్టార్ట్ చేయి, దేవుడే ఎత్తాడు. ఆపలనేమ్మా, నేను సాగిచ్చేదే పెట్టేదేనంటే దేవుని మహాకృప. ఇప్పటికీ ఆకల చిమ్ముతా ఉంటే కొత్త ఓట వస్తా ఉన్నాయి. కొత్త ఓట రాకపోతే నాకేం అమెరికా సొమ్ము ఏమన్నా వస్తుంది అనుకున్నావా? లేదు. హల్లెలూయా. ఎవరైనా సంస్థ వాళ్ళు ఏమైనా డబ్బులు పంపిస్తారనుకున్నా? లేదు. మీరు తెచ్చిందేగా. హల్లెలూయా. దాచుకుని నేనేం చేసుకునేది? నేను ఎత్తకపోతాను. హల్లెలూయా. కనుక ప్రియులారా, విస్తరించాలనేది, మీరు అభివృద్ధి పొందాలనేది, ఉన్నత స్థితికి చేరాలనేది మన తండ్రి ఆశ. ఆమేన్. అయితే మరి మనం ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? ఎదజిమ్మి, సెలవు సిమ్మి విస్తరించాల. హల్లెలూయా. అక్కడక్కడ కొన్నిసార్లు చెప్పి వదిలేయకుండా నాతో కూడా తీసుకుని పోతా పిల్లల్ని, కుర్రోళ్ళని కొన్నిసార్లు ఎంట పెట్టుకుని పోయి, అయ్యా ఇలా సంగతి చూడు. అవునన్న, చాలా దరిద్రంగా ఉంది, అన్నం కూడా లేదు, ఇదిగో నా దగ్గర ఈ 500 ఉన్నాయి, కొంత కలిపి వాళ్ళకు ఒక టిక్కి బియ్యమో సరుకులో కూరగాయలు ఇచ్చేద్దామంటే, సరే నన్ను అట్టగానే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, ఉన్నదాన్ని జేబులు ఖాళీ చేసేదను సరుకులు, కూరగాయలు
ఒక టిక్కి బియ్యం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ప్రార్థన చేసి అంతను వచ్చేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఇష్టపూర్తిగా వాళ్ళకి ఇచ్చి వచ్చినాక మేము ఆశీర్వదించబడ్డాం, దీవెన పొందాం అని అట్లాంటి కార్యక్రమం ఏదైనా దొరికితే ఇష్టపూర్తిగా వచ్చే పిల్లలు చాలామంది ఉన్నారు. ఆమేన్. కాబట్టి ప్రియులరా, మనం వేసిన విత్తనం వ్యర్థంగా పోదు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమరేడి చేసిన పని ఏంటి? నూనె ఖర్చు పెట్టాడు, ద్రాక్షారసం ఖర్చు పెట్టాడు, 2 కాసులు పైసలు ఖర్చు పెట్టాడు, 2 దేనారాలు అతనికి ఇచ్చాడు హోటల్కి. తన గాడిద అతని మీద అతన్ని ఎక్కించుకున్నాడు. హల్లెలూయా. ఏ బంధువు అతను కాదు, రోడ్డుని వెళ్తున్నాడు. ఈయన పైనుంచి కిందకి దిగి వస్తున్నాడు. యెరూషలేము నుంచి కిందకి ఎరికోకి వెళ్తూ దారిలో పడిపోయాడు. ఒంటరిగా దొంగల చేతికి చిక్కాడు. ఆ దొంగల చేతిలో చిక్కాడు కాబట్టి కొట్టారు. అతని దగ్గర ఉన్నదంతా దోసుకున్నారు. ఏం దోసుకున్నారు? వస్త్రాన్ని దోసుకున్నారు. కొన ఊపిరితో కొట్టి పడేసి వెళ్ళిపోయారు. మంచి సమరయుడు ఆ దారిని వస్తా చూశాడు. అయ్యో, ఇతను బాధలో ఉన్నాడు. హల్లెలూయా. ఇతను కొన ఊపిరితో కొట్టుకులాడుతున్నాడు. అతను ముందు ఏమైనా తెలిసిన వ్యక్తా? కాదు. వాళ్ళ కులస్తుడా? కాదు. వాళ్ళ బంధువా? కాదు. ఎవరో? హల్లెలూయా. అతడు నా పొరుగువాడు. బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నేను క్రైస్తవుణ్ణి. యేసు క్రీస్తు మన సర్వలోక మానవాళ్ళందరి కోసం మరణించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన బిడ్డగా ఆయన మనస్సే నేను కలిగి ఉండాలి, ఆయన హృదయమే నేను కలిగి ఉండాలి. ఆగాడు, నూనె పోశాడు, ద్రాక్షారసం పోశాడు, శుభ్రంగా గాయాలు కట్టు వేసి శుభ్రంగా గాడిద మీద కూర్చోబెట్టుకుని పూటకొల్ల వాని దగ్గర తీసుకెళ్ళాడు. అయ్యా, ఇతనికి భోజనం పెట్టు, చూస్తా ఉండు, పరామరిక చెయ్యి, ఎక్కువ ఖర్చు పెడితే నేను మళ్ళీ వచ్చాక ఇస్తానని 2 దేనారాలు ఇచ్చేశాడు. తన డబ్బు ఖర్చు పెట్టాడు, తన ద్రాక్షారసం ఖర్చు పెట్టాడు, తన దగ్గర ఉన్న నూనె ఖర్చు పెట్టాడు, తన గాడిద మీద ఎక్కించుకుని పోయాడు. ఇన్ని చేశాడే. హల్లెలూయా. అతను తెలిసిన వ్యక్తా? కాదు. సొంత బంధువా? అసలే కాదు. ఎప్పుడు చూడని ఆ వ్యక్తి బాధలో ఉన్నాడు, కంటపడ్డాడు, పోనీలా పగొట్టుకోవాల. హల్లెలూయా. అది క్రైస్తవుడు చేసేటువంటి పని. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎదిగిన వ్యక్తి, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందే వ్యక్తి చేసేటువంటి పని అది. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవుని ప్రేమించు. తర్వాత 2వ ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు. కాబట్టి దేవుని ప్రేమించాలా. హల్లెలూయా. 2వది, నిన్ను ఎలా ప్రేమించుకుంటావో. నీకెట్ట బాధ వచ్చిందనుకో, నీకేదన్నా రోగం వచ్చిందనుకో, పట్టించుకోకుండా అట్టానే ఉంటావా? లేదు, అమ్మో నాకు బాగోలేదు, నేను ఆసుపత్రి పోవాలా, నేను చూపించుకొచ్చుకోవాలా. ఇల్లు అమ్మేనా సరే, ఉన్న పొలం అమ్మేనా సరే, 1 ఎకరం అమ్మేనా చూపించుకోకపోతే ఎట్టా చూపించుకుంటావు? నిన్ను గురించి నీకు ఎంత ప్రేమ ఉంటుందో, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. అదే ప్రార్థన అంటే. పక్క వాళ్ళతో చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో, నా పొట్టే దేవుడు, నా ఇల్లే పరలోకం. అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఏంటంట? దేవుని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అది ప్రార్థన. ఎండకు వచ్చి, అయ్యా దప్పిక అవుతున్నాయి ఎట్టగా, అమ్మ తాగటానికి నీళ్ళు పోస్తావా? పోస్తానయ్యా. నీకే కాదు, వంటలన్నిటికీ నేను పోస్తానని తీసుకొచ్చి చేది నీళ్ళు పోసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎండకి ఎంత ఎండగాస్తుంది, నీళ్ళు తోడి నీకు పోయాలి. ఊరక డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోరాదు. బాటిల్ 20 రూపాయలు పెడితే ఒక
ఒక డబ్బా నీళ్ళు వస్తాయి, కొనుక్కొచ్చుకోపో. నేనేడపోసేది అన్నదా? ఆహా. హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఏంటంటే దప్పికొన్న వాళ్ళని చూస్తే ఎదురైతే ఒక నీళ్ళు ఇద్దామా అనిపిస్తుంది, వాళ్ళ మనస్సు అట్లాంటిది. హల్లెలూయా. యేసయ్య మనసు కూడా అదే. ఆకలితో ఉన్నారు, వాళ్ళని నేను ఆకలితో ఇంటికి పంపటం నాకు ఇష్టం లేదు, వాళ్ళందరికీ అన్నం పెట్టండి అని. అదేంది ప్రభా, 200 దేనారాలు అయితే కానీ వీళ్ళందరికీ రొట్టెలు వస్తాయి, ఎక్కడున్నాయి? మా కాడ డబ్బులు లేకపోతే ఇది ఎంతమందిని ఎక్కడ పోషించగలం? ఇంటికి పంపిస్తే పొదుగుతుందిగా, ఇంటికి పోయి వండుకుని తింటారు, పంపించేద్దామంట. శిష్యులు అంటున్నారు వద్దొద్దు, అట్టా చేయకూడదు. హల్లెలూయా. మీరే పెట్టండి. అయ్యో, మనం ఏడ తెచ్చి పెట్టాలా? గాలిస్తే 5 రొట్టెలు 2 చేపలు దొరికినాయి. ఆశీర్వదించాడు, శిష్యుల చేతిలో పెట్టాడు, వడ్డించండి అన్నాడు. అందరికి వడ్డిస్తే తృప్తిగా తిని హాయిగా సంతోషంగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. అది యేసయ్య హృదయం. ఆకలితోటి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆకలితో వెళ్ళిపోవటం ఇష్టం ఉండదు. అది యేసయ్య హృదయం, ఆయనకున్న మనస్సు అలాంటిది. మరి నీ మనస్సు ఎలాగుండాలంట? పక్కన అడగండి. నువ్వు కూడా క్రైస్తవుడివే, క్రైస్తవురాలివే కదా, ఆయన కలిగిన హృదయమే నీకు ఉండాలి. మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా ఒక మంచినీళ్ళు కూడా తాగకుండా, అన్నం కూడా తినకుండా వెళ్ళిన వాళ్ళు ఎప్పుడైనా జరిగిందా? పక్క వాళ్ళు అడగండి. మీ ఇంటికి వచ్చిన మనిషి అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా వెళ్ళారా? ఎప్పుడన్నా అట్టు జరిగిందా? హల్లెలూయా. నేను పెడితే కదా వాళ్ళు తినేది, నేను ఎందుకు పెట్టా? నేను పెట్టలా. మరి క్రైస్తవురాలువేనా, క్రైస్తవుడవేనా? నా నామం పేరట వచ్చిన వారికి ఏం చేయాలంట? గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఉంటుందంట. వాళ్ళు దప్పికొని వచ్చారు, మంచినీళ్ళు, కనీసం అన్నం పెట్టడానికి మనస్సు లేదు, చేతిలో డబ్బులు లేవు, కూర వండటానికి కూరగాయలు లేవు, కనీసం కాసిన మంచినీళ్ళన్నీ ఇచ్చి పంపించు. క్రైస్తవులు చేసే పని ఏంటంటే వాళ్ళ ఇంటికి ఎవరన్నా వస్తే ఒట్టిగా పంపరు, ముందు కూర్చోబెట్టి గౌరవించి పలకరించి ఏం చేయాలంట? కాసిన మంచినీళ్ళన్నా ఎత్తారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య సీమోని ఇంటికి వెళ్ళాడు. వెనకాలగా కాళ్ళు వేసుకుని వాళ్ళ పద్ధతిలో కూర్చున్నారు. యూదులు సాంప్రదాయం ప్రకారం అంగీ మీద ఉంటారు కనుక అప్పటికి ఆడ కుర్చీలు ఏ ఉండవు. ఒక సోఫా లాంటిది, పరుపు లాంటిది అయితే అందరూ మధ్యలో పెట్టుకొని, కొండ జట్టి అన్ని మధ్యలో పెట్టుకొని రొట్టెలు తింటూ ఉంటారు. వెనకాల కాళ్ళు ఎట్టేసుకుని ఒక పక్క కాళ్ళు వేసుకుని కూర్చుంటారు. ఆయన కూర్చున్న వెంటనే ఒక ఆమె వచ్చింది, కాళ్ళకాడ కూర్చుని ఏడుతుంది. ఏడ్చి ఏడ్చి కళ్ళంటి నీళ్ళన్నీ ఆయన పాదాల మీద పడిపోతున్నాయి. పాదాలన్నిటికీ అంటిన మురికంతా కారిపోతూ ఉంది. ఏడ్చి 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 తల వెంట్రుకలు, తన కురులు తీసి ఆ పాదాలు తుడిసింది. అత్తరు సీసా పగలగొట్టేసి ఆయన నెత్తిన పోసింది. ఇదంతా చూస్తా ఇంటి ఆయనే అంటున్నాడు సీమోను, ఏమమ్మా 200 దేనారాలు ఖర్చు అయితే అంత విలువగల అత్తర ఆయన నెత్తిన పోసి వేస్ట్ చేస్తున్నావు, వృధా ఖర్చు చేస్తున్నావు. ఎట్ట ఖర్చు పెట్టాలో, దేని ఖర్చు పెట్టాలో నీకు తెలీదు. అత్తర నాకు ఇస్తే 200 దేనారాలకు అమ్ముడు పోతగా ఆ అమ్మి ఆ 200 దేనారాలు తీసుకెళ్ళి ఎవరికన్నా పేదవాళ్ళకన్నా పంచిపెట్టేవాడినిగా నేను అంటున్నాడు. గమనించిన యేసు ప్రభు అంటున్నాడు, సీమోను నేను ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది ప్రభా. యూదా సాంప్రదాయ ప్రకారం ఇంటికి వచ్చిన మనిషికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తారు కదా, చెమ్మెని నీళ్ళని ఇచ్చావా? అదే ప్రభా. ఏడ వత్త నెలకి ఎన్ని సర్దుతా, కూర అయిందా, అన్నం అయిందా, అది అయిందా, ఇదైందా అని వాళ్ళని గదువుతా తిడతా ఉన్నా నేను. అదే సరిపోయింది ప్రభా. ఎక్కడ నీకు చెమ్మెని నీళ్ళు కూడా లేదు ప్రభా, ఈ లేదు ప్రభా. పోనీ తాగటానికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు అన్న ఇచ్చావా? ఏది అదే కదా ప్రభు చెబుతుంటే. ఎక్కడ వీళ్ళందరూ వచ్చి ఇంటి నిండా జనం చుట్టాలు వచ్చేటప్పుడు గిన్నెలన్నీ కడిగారా లేదా? శుభ్రం కడగనమ్మాయి, వచ్చేది యేసు ప్రభు మన ఇంటికి. గిన్నెలన్నీ కడిగారా?
అన్నీ రెడీ అయినా ఉప్పు కారం ఎక్కువ తక్కువ వేయకుండా సమానంగా బాగానే వండారు లేదని వీళ్ళందరినీ తీరుతా గదుగుతా చేస్తూ ఉన్నాను ప్రభా. అందుకని నీకు నీళ్ళు ఇచ్చేదానికి కూడా కుదరలే ప్రభా. ఆడ ఇంతమంది ఉండే వాళ్ళకి కుదరలేదులే. హల్లెలూయా. ఎంత ఎండగబడి వచ్చినే కాళ్ళు కడుక్కొని చెంబడి నీళ్ళు ఇలా తాగమని గిన్నెడు మంచినీళ్ళు ఇలా. యూద సాంప్రదాయం ఏంటంటే అక్కడంతా ఎడారి ప్రాంతం కాబట్టి ఎడారిలో నడిచి రావటమే. ధనవంతులైతే గాడిదల మీద, ఇంకా కోటీశ్వరులైతేనేమో గుర్రాల మీద ఒంటెల మీద వెళ్తారు. అయ్యే ప్రయాణ వాహనాలు. అప్పట్లో ఎన్ని మోటార్ సైకిళ్ళు ఈ లారీలు బస్సులు ఎన్ని ఏమి లేవు, తర్వాత వచ్చినాయి ఎన్ని. ఇప్పుడు నడిచి వచ్చినప్పుడు యూదుల పద్ధతి ప్రకారం ఏంటంటే వాళ్ళ ఇంటికి రాగానే ఎండగబడేస్తారుగా, కడుక్కోమని కాళ్ళకు చెంబడి నీళ్ళు ఇస్తారు. కడుక్కొని రాగానే తుడుచుకోమని టవల్ ఇస్తారు. వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే మంచినీళ్ళు అయ్యి తాగి అంత అయిపోయిన తర్వాత తలకి ఒలీవ నూనె పెట్టేసి నూనె అంటుతారు. ఎండకు పడేస్తారుగా, వేడిగా ఉంటుంది కాబట్టి తలకి నూనె అంటుతారు. నువ్వేమన్నా నాకు తలకి ఏమన్నా నూనె అంటావా? లేదు ప్రభా, అంటలేదు ప్రభా. ఈసారి అంటేస్తాలే, ఈసారి కొంచెం నూనె పెడతాలే నేను. మరి నువ్వేమీ చేయలేదు వీటిల్లో. కానీ ఆమె ఏం చేసింది? వెలగలిగిన విలువైన అత్తరు తెచ్చి నెత్తిన పోసి తల అంటుతుంది. నా మరణ పునరుద్ధానాల తర్వాత కూడా ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అంత లెక్క ఆమె పేరు మోగుతుంది. ఆమేన్. నూనె అంటలా, కడుక్కొని కాళ్ళకు నీళ్ళు ఇవ్వాల, తాగటానికి గ్లాసు నీళ్ళన్నా ఇవ్వాల, ఏమీ చేయలా. ఆయన పైగా అంటున్నాడు వేస్ట్ ఖర్చు ఎందుకు అంటే, వేస్ట్ ఖర్చు అంట ఆయన దృష్టికి అది వ్యర్థమైన ఖర్చు అంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం ఒక 5-6 లీటర్ల పాలు తెచ్చి మజ్జిగ చేసి తలా కత్తికి గ్లాసు నీళ్ళు ఇస్తే ఎంత ఆశీర్వాదం. అవన్నీ అట్టాటి ఎదవ పనులు, మంచిగా అవి చండాలు నీచమైన పనులు, అవి అట్టాటి నేను చేయను. మరి ఏం చేస్తావు? బిగబట్టి దాచిపెట్టి హ్యాచ్ ఏంది బాగలేదా, జలుబు చేసింది బాగలేదు, ఆసుపత్రి పోతే ఏందో తేడాగా అన్నారు. నాయన 60 ఏళ్ళు కాదు 70,000 1,00,000 అయినా ఇస్తానయ్యా, కొద్దిగా తొందరగా తగ్గేటట్టు చూడు అని అక్కడ సంతోషంతో ఖర్చు పెడతారు. అంతే కదమ్మా, చాలామందికి అది ఆనందం. హల్లెలూయా. హల్లెలూయా. నీ మైండ్ ఎలాగుంది? సంతోషంతో డాక్టర్లతో వేలు తగలబెడతానికైనా సిద్ధం అవుతావు, కానీ దేవుని పని జరుగుతుంది. ఆదివారం అందరూ వచ్చారు, అన్నం తిని వెళ్ళిపోతున్నారు, తిన్న పల్లెలు అక్కడే పడి ఉన్నాయి. నువ్వు డబ్బు ఖర్చు పెట్టలేవు, బయటికి తీసి ఖర్చు పెట్టి ఏదన్నా పని చేద్దామంటే నీకు మనస్సు ఒప్పుకోవటల్లా. నీ మనస్సు అంత కఠినంగా ఉంది, రాతి గుండెగా ఉంది. కనీసం ఒంట్లన్నా గడుగుదాం. అబ్బే అట్టటి విలువ తక్కువ పని నేనేట చేస్తాను, కొంచెం నా కులం పరుగు పోద్ది, నేను పెద్ద కులం దాన్ని. నేను వచ్చి అందరు తిన్న ఏడేమో అన్ని కులాలలో ఉంటారు, అన్ని ఊర్లలో ఉంటారు, వాళ్ళందరూ తిన్న పల్లెలు నేను గడిగితే ఏమన్నా ఉంటుందా? కులం పరువు విలువే తీసుకున్న దాన్ని అయితాను నేను. అది ఎట్టటువంటి నేను చేయను. హల్లెలూయా. క్రీస్తు యేసు కలిగిన ఆ మంచి మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుళ్ళకు దేవుడు. ఆయన ఏం చేశాడు? మోకాళ్ళ మీదకి వచ్చాడు, శిష్యుల కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, నీళ్లు పోసి వారి కాళ్ళు గడుగుతా ఉన్నాడు. అయ్యో ప్రభా, నా కాళ్ళు నువ్వు గడగటమా? వద్దు ప్రభా, కాదు, నేను కడగకపోతే నాలో పాలు నీకు లేదు. అట్లా అయితే కాళ్ళు కాదు, చేతులు తలకాయ కూడా గడుగయ్యా అన్నాడు. శిష్యుల కాళ్ళు గడిగాడు. యేసు ప్రభు కంటే నువ్వు గొప్పదానివా, గొప్పవాడివా? పక్కన వాళ్ళు అడగండి. తగ్గించుకో, దేవుడు హెచ్చిస్తాడు. నిన్ను నీవు తగ్గించుకో, దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. 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 ఆయన కోరిక ఏంటంటే నీవు వర్ధిల్లాల, ఆమేన్. నువ్వు విస్తరించాల, ఆమేన్. నువ్వు అభివృద్ధి పొందాల, ఆమేన్.
ఆయన బిడ్డగా ఆయన ఆశించిన స్థలంలో నిన్ను పెట్టుకోవాలి. ఆమేన్. రాజుగారు కొడుకు రోడ్డమ్మటి అడుక్కు తింటా ఉంటే సంతోషిస్తాడా? హల్లెలూయా. దేవుని బిడ్డగా రోగిష్ఠమై ఉంటే సంతోషపడతాడా? లేదే. దేవుడు హల్లెలూయా మహా ఉన్నతుడైనటువంటి దేవుడు. ఎవరు దీనులై వినయ విధేయతలు కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరే నేను నివసిస్తానని వాళ్ళ దగ్గరికి వస్తాడంట. ఆమేన్. గర్విష్ఠులను ఆయన బాగుగా గమనిస్తాడంట. గర్విష్ఠుల గుండెలో యేసయ్య ఉండలేడు, దీనుల హృదయంలో ఉంటాడు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం కలిగిన వారి దగ్గర ఉంటాడు. విరిగి నలిగిపోవటం అంటే విరిగి నలిగిపోవటం. తప్పు జరిగింది, ఎరగనని అబద్ధం చెప్పాడు 3 సార్లు. ఎరగనని అబద్ధం చెప్పాడు. గుర్తు చేసుకొని కుమిలి ఏడ్చాడు. చెట్టుకేసి తల బాదుకుని కన్నీరు గార్చాడు. పశ్చాత్తాపడ్డాడు. నేను దేవుని ఎంట తిరిగి గొప్ప కార్యాలు ఎన్నో, ఎప్పుడు చూడని అద్భుతాలు ఎన్నో చూసి యేసుని ఎరగనని నేను ఎందుకు అబద్ధం చెప్పానని, తప్పు జరిగిందేనని గుర్తు చేసుకొని మరలా జ్ఞాపకం చేసుకుని కుమిలి నలిగిపోయాడు. ఆమేన్. విరిగి నలిగిన హృదయంతో ఏడ్చిన పేతురుని పక్కకు పిలిచి యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారాలు దీని ఎదురుగా నిలవ నేరం. ఆమేన్. కాబట్టి అతనికే తాళపు చేతులు అధికారం అప్పగిచ్చాడు. ఎరగనని అబద్ధం చెప్పాడు కాబట్టే విరిగి నలిగిపోయాడు. మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా మనలో తప్పు జరిగిందా, మాటలో కానీ చూపులో కానీ ఆలోచనలో కానీ ఎక్కడైనా తప్పు చేశామా, పొరపాటు జరిగిందా, తప్పిదాన్ని తలుసుకొని పశ్చాత్తాపడి హృదయంలో విరిగి నలిగిపోవాలి. విరిగి నలిగిపోతే ఆయన నీ హృదయంలోనే వచ్చి కూర్చుంటాడు. ఆమేన్. మహా ఉన్నతుడును ఉన్నతమైన స్థలంలో నివసించేవాడునైన నేను, ఎవరైతే వినయం కలిగి విధేయత కలిగి విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా ఉంటారో నేను వాళ్ళ దగ్గరే నివసించటానికి దిగొత్తా అంటున్నాడు. ఆమేన్. కొంతమందికి తప్పు నేను ఒక్కదానేనా అయింది చేసేది, వాళ్ళు కూడా చాలామంది తప్పు చేసేవాళ్ళు ఉన్నారులే. హృదయం కఠినపరుచుకుంటారు. రాతి గుండెలో యేసయ్య ఉండడు, మాంసపు గుండెగా మారాల. వినయం కావాలా, విధేయత కావాలా, విరిగి నలిగిపోవాలా. జరిగిన తప్పిదాన్ని తరిసి మరలా జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి నీవు ఏడ్చి కన్నీరు కార్చే వ్యక్తివైతే తప్పు క్షమించటమే కాక తిరిగి నీకు అధికారం ఇచ్చి ఆయన నిన్ను వాడుకుంటాడు. నిన్ను అప్పుడు బహుగా ఫలిస్తాడు. ఆమేన్. నువ్వు ఫలించాలనే తండ్రి కోరిక. ఆమేన్. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు బహుగా ఫలించుదువుగాక, నీ పరలోకపు తండ్రి నిన్ను చూసి సంతోషించునుగాక. ఫలించకుండా అడ్డం వచ్చేటువంటి అహంకారం గర్వం నశించుగాక. హల్లెలూయా. నీలో ఉన్న రాతి గుండె దేవుడు తీసివేయునుగాక. బాగలేని వాళ్ళని చూసి, బాధలో ఉన్న వారిని చూసి, రోగంతో ఉన్న వారిని చూసి, కష్టం కన్నీరు దుఃఖంలో ఉన్న వారిని చూసి ఏం చేయాలంట? కదిలిపోవాలా, స్పందించాలా. అమ్మో ఆ వ్యక్తి బాగలేదే. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణం అంటే, ఒక పాస్టర్మ గారు సేవ చేస్తున్న సేవకుడు ఆయన చనిపోయాడు. ఆ అమ్మాయి ఒక్కతే చిన్న పిల్లలిద్దరిని పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఈ అమ్మ సమయానికి మేము వెళ్ళాం. ఈ అమ్మ ఏం జరిగింది అన్న, ఆయన ఉన్నంతవరకు ఎంత గౌరవంగా ఉంది. ఆయన వెంట వెళ్తే నన్ను ఎంత మర్యాదగానో చూశారు. వెళ్ళిన చోటల్లో నాకు చాలా సన్మానం, గౌరవం, మర్యాద దొరికింది. ఆయన చచ్చిపోయాక ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఇంట్లో జరగక పక్కింట్లో పచ్చడన్న తెచ్చి పిల్లలకి పెట్టి బడికి పంపిద్దామని
అన్నం ఉంది, రాత్రి అన్నం, చెరొక ముద్ద అద్దామంటే పచ్చడి కూడా లేదు. పచ్చడి అన్న ఉంటుందేమో పక్కింటి ఆమె కాడ అడిగి తీసుకొద్దామని వెళ్ళా. అక్క ఏమన్నా పచ్చడి ఉందా అంటే ఒక్కసారిగా ముఖం ఇంత లాభం చేసుకుని, ఏ అమ్మా దేవుడు దేవుడు అంటుంటే మీ దేవుడు పచ్చడి కూడా పెట్టలేని గతి లేని వాళ్ళకి వదిలిపెట్టాడా? పచ్చడి కూడా అడుక్కునే స్థితిలో మీ దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడా? పచ్చడి కూడా చేత కాదా మీకు మీ దేవుడికి ఇవ్వటానికి అనేసి ముఖాన్ని పట్టుకొని తిట్టేసింది. ఏడ్చుకుంటా ఇంటికి వచ్చి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పేసి తినండయ్యా ఎట్టొక్కట అదే మజ్జిగ కొనుక్కొని తినేసి బడికి వెళ్ళండి అని పంపించేసింది. ఒక్కతే కూర్చుంటే ఇంతలా ఎండకి ఒక్కదే ఎత్తుంది, చెమట కారుతా ఉంది. ఏమి అర్థం కాక ఆ మందిరానికి ఇంటికి ఆ బయట అంత సందు ఎక్కడి నుంచి ఇటే ఉంటుంది, ఈ ఒక్కరా సందులో కుర్చీ వేసుకొని బైబిల్ తీసుకొని చదువుకుంటా ఏడ్చుకుంటా సీదేసుకుంటా ఉంది. ఆ టయానికి మేము వెళ్ళాం. అన్న నా పరిస్థితి ఏదన్నా ఎప్పుడు వెళ్ళి ఊరిని నేను అడగల. నా బిడ్డల ఆకలి కోసం పచ్చడి అడిగితే మీ దేవుడు పచ్చడి కూడా పెట్టలేడా? అంత దిక్కుమాలిన దేవుడా అని తిట్టిందన్న నన్ను. ఇక మీదట ఎవరి దగ్గరికి నేను పోను. హల్లెలూయా. ఇంకెవరు నేను దేహి అని అడగను అని ఏడుస్తా కళ్ళేళ్ళు పెట్టుకుంటుంటే నా పక్కన ఉన్న బ్రదర్ తన దగ్గర ఉన్న 500 ఉంటే తీసి, అమ్మ ఏమనుకోవద్దు ఈ దగ్గర ఉంచుకో అని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరలా అదే రోడ్డుకి వెళ్ళినప్పుడు నాకు గుర్తొచ్చి ఇంకొక తమ్ముడికి ఫోన్ చేశాను, నాన్న ఇది పరిస్థితి, ఆమె దగ్గర ఏమీ లేవు, దీన స్థితిలో ఉంది, ఒక టిక్కి బియ్యం అన్నా వేద్దాం అనుకుంటున్నాం అంటే, అన్న నా వాటా ఒక టిక్కి బియ్యానికి నేను కొడతా కానీ ఫోన్పే కొడతా, నేను వేరే పని మీద ఉన్నా రాలేదు, నువ్వు వెళ్ళి ఒక టిక్కి బియ్యం కొని ఆ అమ్మాయికి ఇచ్చిరా అన్నా అని. సరేలయ్యా అని చెప్పి మా దగ్గర ఉన్న వాటిలో కొన్ని కూరగాయలు అయ్యి తీసుకొని ఆ టిక్కి బియ్యం తీసుకెళ్ళి ఆ పాస్టమ్మ గారికి ఇస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడల్లా గుర్తు చేస్తుంది, అన్న చాలా థ్యాంక్స్ అన్న, రైట్ టైంలో సరైన సమయంలో ఆకలిగా ఉన్నప్పుడు మీరు అంత అన్నం పెట్టారన్న, అది టిక్కి బియ్యమే కావచ్చు, మేము ముగ్గురమేగా, 2 పిల్లలు, నేను చాలా రోజులు నాకు వచ్చినాయి అన్న, చాలా థ్యాంక్స్ అన్న, వందనాలన్నా అని అంటుంది. అమ్మ తిరిగి చేసుకుని మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా వస్తాంలే. మళ్ళీ దేవుడు ఎవరికన్నా మనసులో పొరుగువాని ప్రేమించమన్న మాట గుర్తొచ్చి, ప్రేమ నాకు కూడా ఉంది, నాది రాతి గుండె కాదు మాంసపు గుండె, యేసయ్య హృదయం ఏముంది కానీ పిసినారితనం, ఇంకా ఏమంటారమ్మది గట్టి గుండె, లోబితనం. అమ్మ ఎవరికి పెడితే ఎట్టా, వాళ్ళు ఎవరికి నేను పెట్టకూడదు, నాకే కావాలా, నా కడిపే దేవుడు, నా ఇల్లే పరలోకం అనుకుని, అలాంటి మనసు మనకు ఉండకూడదు. మనం పరలోకం వెళ్ళాలి, విస్తరించాలి భూమి మీద. ఆయన తలగా ఉంచుతానన్నాడు. ఆయన బిడ్డలు రోగులుగా ఉండటానికి ఛాన్స్ లేదు, ఆయన బాగు చేస్తాడు. ఆయన బిడ్డల్ని రోగిష్టులుగా అలా వదిలిపెట్టడు. కాబట్టి ప్రియులరా, ఎవరికైనా ప్రేరేపణ కలిగిందంటే, ఎవరైనా ఏదైనా చేతిలో పెడితే వెళ్దాం, ఆశగా ఉంది, నేను కూడా వస్తా, నేను కూడా నా శాతనైన సహాయం చేస్తానంటే, ఒకరోజు తీరిక చేసుకొని చల్లబోట చూసి ఆ సిస్టర్ 2 పిల్లలు ఉన్నారుగా, పలకరించి ఏదో కలిగింది కొంచెం ఇబ్బందులు ఉన్న వ్యక్తికి మనం చేతిలో పెట్టొస్తే సంతోషంగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం ఏం తిన్నాం, ఎంత తిన్నాం, ఏమేమి ఏం కట్టుకున్నాం, ఇవన్నీ కాదు కానీ మనం చూసేది ఆకలిగా ఉన్నవారికి అంత అన్నం, దప్పిగొన్న వారికి కాస్త మంచినీళ్ళు. హల్లెలూయా. ఇతరులకు మనం ఏం చేసామో, ఏది ఇచ్చామో అది ఖచ్చితంగా లెక్కలోకి వస్తుంది. ఆమేన్. బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు అన్నం పెట్టావు, రోగిగా నేనుంటే నువ్వు స్వస్థానికి వచ్చావు, పరామర్శ చేశావు. అప్పుడు దూతల మధ్యలో, కోట్ల కొలది పరిశుద్ధుల మధ్యలో దేవుడు నిన్ను ఒప్పుకుంటాడు. నా బిడ్డ నమ్మకంగా నన్ను ప్రేమించింది, నా కుమారుడు నన్ను ప్రేమించాడు. నిన్నెప్పుడు ప్రేమించి నువ్వు రోగిగా ఉంటే నేనెప్పుడు స్వస్థానికి వచ్చా ప్రభువా? లేదు. అల్పులైన ఈ నా సహోదరులు, ఈ నా సహోదరికి బాగలేకపోతే వచ్చి నువ్వు పలకరించావుగా, అది నాకు చేసినట్టే. ఆమేన్. కాబట్టి ప్రియులరా, నూతన జన్మ ఎత్తిన వారం, ఆమేన్, మనం ఏం చేయాలి?
పాతవి గతించెను ఇతనం పోయింది. అది ఈ శరీరాశలు, శరీర కోరికలు, శరీరం అంతా భూమిలో పోయింది, చచ్చిపోయింది. కొత్త జన్మ ఎత్తిన మొక్క వలె నెమ్మదిగా ఎదుగుతూనే ఉండాల. ఆత్మ సంబంధమైన సంగతుల మీదనే దృష్టి పెట్టాల. మనం మన ఇంటికి వెళ్ళిపోతాం. ఆమేన్. మన తండ్రి అక్కడున్నాడు, మన అన్న యేసు అక్కడున్నాడు. మనం అంతా ఒకరోజు అక్కడికే వెళ్తాం. ఈనాటికైనా శాశ్వతమైన రాజ్యం అక్కడ మనకుంది. ఇక్కడ ఇది తాత్కాలికమే, కొన్నాళ్ళు ఉంటాం, పోతాం. అయితే అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ నువ్వేమేమైతే ఖర్చు పెట్టావో, ఏదైతే కష్టపడ్డావో, పరలోకం కోసం నువ్వేమేమైతే ఇతరులకని పంచిపెట్టావో అవన్నీ లెక్కలేనికి వస్తాయి. అవన్నీ దేవుడు దృష్టిలో అన్నీ రాసి పెడతాడు. గ్రంథాలు విప్పబడతాయి. నువ్వు చేసిన సత్క్రియలన్నిటికీ ప్రతిఫలంగా పరలోకంలో నువ్వు ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. ఆమేన్. ఆఖరిగా దొరకని ఒక ఆమె ఉంది. చినిగిన గొడ్డలతో ఎవరైనా కనపడ్డారా? అస్సలు ఒప్పుకోదు. అక్క మా ఇంటికి రా అని ఎంట పెట్టుకొని తీసుకెళ్తుంది. కొత్త బట్టలు కొని వాళ్ళకి బట్టలు కుట్టించి టైలర్ పని చేస్తుంది. బట్టలు కొనిపెట్టి చక్కగా తొడగబెట్టి కడుపు నిండా అంత అన్నం బట్టి కొత్త బట్టలతోటి పంపించేస్తుంది. ఎంత సంతోషం. ఆమేన్. బ్రదర్లే కానీ సిస్టర్లే కానీ బట్టలు లేకుండా చినిగిన గుడ్డలతోటి సగం చినిగి సగం కుట్టేసుకున్న గుడ్డలతో కనపడితే మాత్రం విడిచిపెట్టేదే లేదు. వెంటనే ప్రేమ పంచి ఇంటికి తీసుకెళ్ళి అంత అన్నం పెట్టి కొత్త బట్టలు కట్టబెట్టి పంపిస్తుంది. అలాంటి ఆమె ఒకరోజు చనిపోయింది. అందరూ వచ్చి ఏడుస్తున్నారు. మామూలుగా ఏడవల. పేతురు పాస్టర్ గారు వచ్చారు, సమాధి కార్యక్రమం చేయాలిగా, రాండి పాస్టర్ అంటే వచ్చాడు. వచ్చిన మా పాస్టర్ దగ్గర అందరు బట్టలు తెచ్చి, అయ్యా ఈ బట్టలన్నీ ఏమి కొట్టి పెట్టి ఇచ్చిందేనయ్యా, నాకు కూడా అయ్యగారు ఇదిగో ఈ బట్టలు మొత్తం కొన్ని ఇచ్చింది ఏమేనండి అని అందరూ ఏడుతున్నారు. విశ్వాసులందరూ ఏడ్చేసరికి పేతురు పాస్టర్ గారికి మనసు బాధ కలిగింది. మీరు అట్టాగండి అని చెప్పి శవాన్ని కడిగి మేడగది మీద పండుకోబెడితే ఆ శవం దగ్గరికి వెళ్ళి మోకరించాడు, ప్రార్థన చేశాడు. అయ్యా ఇంతమందికి మేలు చేసింది, సత్క్రియలు చేసినటువంటి ఈ దోర్కానే ఈ అమ్మాయి సంగతి ఒకసారి ఆలోచించు అంటే ప్రార్థన చేశాడు. ఆమేనని దోర్కా తబీతా లే పైకిలే అన్నాడు. చచ్చిపోయిన ఆమె లేచింది. చప్పట్లు కొడదాం, దేవుని మహిమపరచదా. హల్లెలూయా. చచ్చిపోయిన ఆమె లేపబడటానికి కారణం ఆమె చేసిన సత్క్రియలు. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు కూడా మంచి పనులు ఏమన్నా చేస్తున్నావా అప్పుడప్పుడన్నా? హల్లెలూయా. పోతా ఎత్తకెళ్ళేది ఏం లేదు, కానీ పోబోయే లోపల కొన్ని మంచి పనులు చేద్దాం, చేతనైన సత్క్రియలు చేద్దాం. ఆ రీతిగా దేవుడు మనలందరినీ బహుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. మన పరలోకపు తండ్రి ఆశ మనం బహుగా ఫలించాలని. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే అది బహుగా ఫలిస్తుంది. అది చనిపోకుండా అట్టనే ఉంటే ఒంటరిగా ఉంటుంది. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలవుతాడు. విస్తరించటం ప్రభువు చూడాలని కోరిక. నీవు బహుగా ఫలించటం ఆయన కల్లారా చూడాలని కోరిక. వెదజిమ్మి నువ్వు విస్తరించి వర్ధిల్లుట చూడాలని నీ పరలోక తండ్రి ఆశ, కోరిక. నువ్వు బిగబట్టి దరిద్రానికి రాకూడదు. రోగిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామరిక చేయక, నీవే రోగివైతే నీ వద్దకు ఎవరు రారు. ఎందుకని రారు? ఎప్పుడైనా ఎవరికన్నా బాగలేదని తెలిస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామరిక చేసి ఉంటే, అయ్యో పలానా అక్క బాగలేకపోతే నా దగ్గరికి వచ్చింది, పరిచర్య చేసింది, పరామరిక చేసింది, నేను కూడా ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించి వస్తానని వస్తారు. నువ్వు ఎవరి ఇంటికి వెళ్ళవు. ఎవరు రోగి అయితే నాకేమి, ఎవరు చచ్చిపోతే నాకేమి, ఎవరు నజరేయుడైన యేసు నామములో
బలహీనతకు, అనారోగ్యానికి కారణమైన ప్రతి దురాత్మ దైవ శక్తులన్నింటినీ యేసు నామములో బిడ్డలు విడిచి పారిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. మృత్యుంజయుడు, సజీవుడు, జయశాలి నజరేయుడని యేసు నామములో వారి సమస్యలకు, వారి ఇబ్బందులకు, వారి కన్నీటికి కారణమైన ప్రతి విధమైన దురాత్మ దయ్య శక్తుల తంత్రములన్నీ నజరేయుడని యేసు నామములో లయమైపోవునుగాక. దుర్మార్గుని ప్రతి కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. దేవుని పిల్లలైన వారికి విరోధంగా ఉచ్చరించబడే ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి మంత్ర ఉచ్చారణ యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. నీ బిడ్డలు ఫలించుదురుగాక, నీ బిడ్డలు విస్తరించుదురుగాక, నీ బిడ్డలు వర్ధిల్లుదురుగాక, నీ బిడ్డలు ఆరోగ్యవంతులుగా బలం పొందుకొందురుగాక. ప్రభు నీ బిడ్డలు పిల్లల చదువులో జయం పొందుకొందురుగాక. చదువైన బిడ్డలకు ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. నజరేయుని యేసు నామములో మోయబడిన ప్రతి గర్భం తెరవబడునుగాక. మృత్యుంజయుడు, సజీవుడు, జయశాలి నజరేయుడని యేసు నామములో నీ బిడ్డలకు ఆగిన ప్రతి ఆశీర్వాదం విడుదలగునుగాక. తండ్రి, నీ బిడ్డల కోసం మీరు దాచి ఉంచిన ప్రతి మేలు బిడ్డలు అనుభవించుదురుగాక. కృపచేతనే ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఇచ్చిన దేవా పాడి పశువుల్లోనూ, గొర్రె మేకల మందల్లోనూ బిడ్డలు దీవించబడుదురుగాక. బిడ్డల పొలాల్లో వేయబోయే ప్రతి విత్తనం ఫలించుదురుగాక. తండ్రి, నీ బిడ్డలకు ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమగల నీ రాక కొరకై సిద్ధపరచమని కోరుకుంటూ, బిడ్డల ప్రతి ప్రయాణాల్లో తోడుగా ఉండి ప్రతి యాక్సిడెంట్ నుంచి తప్పించి క్షేమము, సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం, నెమ్మది, దీవెన కలుగు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని కోరుకుంటూ ఈ బిడ్డలందరినీ గాయపడి మీ హస్తాలకు అప్పగించుకుంటూ మహిమతో మధ్యాకాశానికి మా మధ్యకు రానయ్యున్న మా ప్రభు రక్షకుడైన నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి.